మా ఇంట్లో పెయింటింగ్ పనులు పూర్తయి ఇల్లు మొత్తం సదురుకున్న తర్వాత పూజ గది క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎలాగో మండే కాబట్టి పూజ చేసుకుంటాను. సో నేను మొత్తం క్లీన్ చేశాను అనమాట పూజ గది. తర్వాత పూజ గది ముందర కూడా మనం కొంచెం ముగ్గేసుకొని అలంకరించుకోవాలి. మన ఇంటి ముందర దర్వాజాను ఎట్లా అలంకరించుకుంటామో దేవుడి గది కూడా అట్లా అలంకరించుకోవాలి. ఇలా మామిడాకులతోని మంచిగా డెకరేట్ చేశాను అనమాట. సో కొన్ని మిగిలిన మామిడాకులు కూడా దేవుడి ఫోటోలకు పెట్టేశాను. ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చూడండి. సో నేను దేవుడి ఫోటోలు తూడ్చేసి బొట్లు పెట్టి మంచిగా పూలతో అలంకరించుకున్నాను అనమాట. సో జై శ్రీకృష్ణ, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. నిజంగా ఆ శివునికి ఉన్న మహిమలు మనం చెప్పలేము. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని అంటారు. నిజంగా ఇప్పుడే కష్టాలు వచ్చేస్తాయి, ఇప్పుడే సుఖాలు వచ్చేస్తాయి. అంతా శివుని మహిమ. సో నేనైతే కొబ్బరికాయ కొడితే నాగపడగలాగా వచ్చిందనమాట. సో అంతా శివుని మహిమ. ఓం నమ శివాయ. ఆయన ఉంటే చాలు నాకు.